viewers, this is Dr. Gautam, consultant arthroscopy and shoulder surgeon, Arogya Hospitals, Khammam. ఈరోజు మనం భుజం నొప్పి కారణం వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ రొటేటర్ కఫ్ టేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన భుజం అనేది ఒక బంతి కప్ లాగా ఉంటుంది. ఈ బంతి ఈ కప్ లో ఫ్రీగా మూవ్మెంట్ అయినప్పుడు మన షోల్డర్ అనేది మూవ్మెంట్ వస్తుంటది. దాని మూవ్మెంట్ తీసుకురావడానికి కొన్ని కండరాలు ఉంటాయి. వాటిని మెడికల్ టర్మ్స్ లో రొటేటర్ కఫ్ అంటారు. వయసు పైబడిన వాళ్ళకి న్యాచురల్ గానే ఆ కండరాల్లో బలం అనేది తగ్గుతుంటది. సో చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు, కింద పడినప్పుడు, కొంతమందికి ఏదైనా బరువు లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అవి కొన్నిసార్లు తెగే అవకాశం ఉంటుంది. దాన్నే రొటేటర్ కఫ్ టేర్ అని మనం మెడికల్ టర్మ్స్ లో అంటాము. అది ఈ రొటేటర్ కఫ్ టేర్ అనేది మెల్లగా షోల్డర్ ని అరుగుదలకి తీసుకెళ్తుంటారు. మోకాళ్ళ అరుగుదల అనేది మనం చాలా సార్లు వినే ఉంటాం. అట్లనే భుజం జాయింట్ ని మెల్లగా అరుగుదలకి తీసుకెళ్తూ ఉంటది. అది జరిగిన లొకేషన్ బట్టి, సైజ్ బట్టి టేర్స్ కి కొన్నిసార్లు కొన్ని చిన్న ఇంజెక్షన్స్ తోనో ఫిజియోథెరపీతోనో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అదే కంప్లీట్ టేర్స్ కి అయితే ఆర్థ్రోస్కోపీ అనే ఒక చిన్న ప్రొసీజర్ చేస్తాం. మనం చాలాసార్లు పొట్ట లాప్రోస్కోపీ అనేది ఉంటాం. అంటే పొట్టలో ఒక కెమెరా పంపించి సర్జరీ చేయటం. అలానే జాయింట్ లో కెమెరా పంపించి సర్జరీ చేయటాన్ని మెడికల్ టర్మ్స్ లో ఆర్థ్రోస్కోపీ అంటాం. అలా ఒక కెమెరా పంపించి ఆ తెగిపోయిన కండరాన్ని ఏదైతే ఉందో దానికి కుట్లేస్తాం. దీన్ని రొటేటర్ కఫ్ రిపేర్ అంటాము. చాలా సులువైన ప్రొసీజర్, చాలా సింపుల్ ప్రొసీజర్. మొత్తం కలిపి ఒక 5 నుంచి 6 కుట్లతో అయిపోతుంది.